ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం తీసుకుందాం. ఇర్మియా 18. ఇక్కడ ప్రభు అంటాడు, ఇర్మియా నీవు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళు, నీకు పాఠం నేర్పిస్తా అన్నాడు. కుమ్మరింటి దగ్గర ఏం పాఠం నేర్చుకుంటాం? కుమ్మరి ఇంటికి వెళ్తే మనకి ఏం లెసన్ అర్థమవుతుంది? అక్కడికి వెళ్ళమంటాడు. గాడ్ సెండ్ డేవిడ్ టు క్యాటిల్ ఫీల్డ్ బిఫోర్ హీ గో టు బ్యాటిల్ ఫీల్డ్. దేవుడు దావీదును యుద్ధ భూమిలోనికి వెళ్ళడానికి ముందు ఆ గొర్రెలను మేపుటకు అడవి ప్రాంతంలోకి దేవుడు నడిపించాడు. God sent Israelites to wilderness so that they can enter into Canaan. దేవుడు ఇశ్రాయేలీయులను కానానులోనికి ప్రవేశించడానికి మునుపు అరణ్యములోనికి వారిని నడిపించాడు. Why God sends us sometimes in a difficult situation? దేవుడు కొన్ని మార్లు మనల్ని ఎందుకు కష్టమైన పరిస్థితుల్లో నడిపిస్తాడు? There is a lesson for all of us. దానిలో మనందరికీ ఒక పాఠం ఉంటుంది. God also sent Jeremiah to learn something from a potter's house. దేవుడు ఇర్మియాను కుమ్మరివాని ఇంటి వద్ద కూడా పంపించి ఉన్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఇంట్లో ఉంటే దేవుడు మాట్లాడ్డా? కుమ్మరి దగ్గరికి వెళ్తేనే మాట్లాడతాడా? ఆయన అన్నాడంతే, వెళ్ళాల్సిందే. వెళ్ళాడు. 3వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, అంటే తయారయ్యే సమయానికి లాస్ట్ మూమెంట్లో పగిలిపోయింది. పాత్ర ఇక తయారవుతుంది అనుకునే టయానికి అది విడిపోయిందట. దాన్ని తీసి పక్కన పారేయకుండా దానితో మరి ఒక కుండను చేశాను. మనమంతా మట్టి నుండి వచ్చిన వారు, మీకు తెలుసు తెలీదు, ఆదికాండం 2:7 వచ్చిన మానవ దేహాన్ని దేవుడు మట్టి నుండి చేశాడు. అందుకే చనిపోయినప్పుడు సమాధి చేసి మట్టిలోకి పంపించేస్తారు. దాన్ని కాల్చకూడదని బైబిల్లో రాయబడింది. యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు కూడా ఆయన శవాన్ని తీసుకువెళ్ళి ఆయన యొక్క బాడీని తెల్లని వస్త్రంతో చుట్టి సమాధిలో పెట్టారు. ఇక్కడ మానవ దేహం మట్టి నుండి వచ్చింది కాబట్టి అది మరలా తిరిగి మట్టికి వెళ్ళాలి, కానీ మానవ దేహం అగ్నిలో రాలేదు. అగ్నికి ఇవ్వకూడదు. ఏమంటే పురుగు పడతాయి, కుళ్ళిపోతుంది, అవన్నీ నీకు అనవసరం. దేవుడు మానవ దేహాన్ని మట్టి నుండి తీశాడు, మళ్ళీ మట్టికి అప్పగించమన్నాడు. ఆదికాండం 3:19-20 వచనంలో. కాబట్టి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి వారి ఇంటి వాళ్ళకి రాసిస్తారు, అయ్యా నేను క్రీస్తునందున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను, కాబట్టి నేను చనిపోయినప్పుడు నా చితికి మంట ఏం పెట్టకండి, అవసరమైతే ఇంకెక్కడైనా పెట్టండి మంట, నాకు మాత్రం మంట పెట్టకండి. నేను మంటలో నుండి అగ్నిలో నుండి రాలేదు, మానవ దేహం మట్టి నుండి దేవుడు చేశాడు కాబట్టి మళ్ళా నా దేహం మట్టిగా అప్పగించండి కానీ అని. అయితే ఇక్కడ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆత్మ బయటికి వచ్చి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనిషి చనిపోతాడు. కోడి గుడ్లో నుండి కోడి పిల్ల బయటకు వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళినట్టు మానవ దేహంలో ఆత్మ బయటకు వచ్చి దేవుని ఎదుగు వెళ్ళిపోతుంది. ఆ రెండు విడిపోయినప్పుడు, పెన్లో రీఫిల్, పెన్ను వేరు చేసినప్పుడు, సోప్ బాక్స్ సోప్ను వేరు చేసినట్టు, గోల్డ్ రింగ్ ఆ రింగ్ పెట్టిన బాక్స్ వెల్వెట్ బాక్స్ వేరు చేసినట్టు, ఫోన్ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ దాని నుండి బ్యాటరీ వేరు చేసినట్టు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు ఉన్నాయి. ఈ ఎడబాపుని మరణం అంటారు, మొదటి మరణం. దానికి ఎవరు భయపడినక్కర్లే. ఎంత గొప్పవాళ్ళైనా ఈ భూమి మీద భూమిని విడవక తప్పదు. కాబట్టి బతుకున్నప్పుడు మంచి కార్యాలు చేయాలి, బతుకున్నప్పుడు దేవునికి ఇష్టంగా బతకాలి, బతుకున్నప్పుడే మనసు మార్చుకోవాలి, జీవితాన్ని పద్ధతిలోకి తీసుకొని రావాలి. దాన్ని మారు మనసు అంటాడు ప్రభు. మనసు మార్చుకోవడం. అయ్యో నేను ఎటుపోతున్నాను, ఈ రాత్రి మరణం వస్తే నా ఆత్మ నరకానికి పోతుందే, అటు పరిస్థితి నాకు వద్దు. అయితే ఈ మాయ బ్రతుకులో మారు మనసు పొందుకుంటాను. దేవా నన్ను క్షమించి, ఇన్నాళ్ళు చేసిన పొరపాట్లు మన్నించు, తెలుసో తెలియకొని చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని వేడుకొనుచున్నాను అని ప్రార్థించినప్పుడు ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, విడిపిస్తుంది. ఆ తర్వాత మనం చేయవలసింది క్రీస్తుని హత్తుకుని మనం జీవించాలి. ఈ మొదటి మరణం అనేటువంటిది అందరికీ వస్తుంది ఎక్కడైనా ప్రపంచంలో. అయితే ఆయన అంటాడు 91వ కీర్తనలో, భయభక్తి కలిగి అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను తప్పించేదను, దీర్ఘాయుష్తో నేను అతన్ని తృప్తిపరిచేదను. మరి వృద్ధాప్యంలో వారికి యవన బలం చిగురింపజేస్తాడట. వృద్ధాప్యంలో కూడా, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నా నీకు బలాన్ని చిగురింపజేస్తా అన్నాడు 92:14 వచనంలో. మరి పక్షిరాజు యవనం వలె నీవు రెక్కల చాపి పైకి ఎగిరేలా చేస్తా అంటాడు. పక్షిరాజుకి యవనం కొత్తదవుతుందట, మీకు తెలుసు తెలీదు. కొన్ని గ్రద్దలు దూరంగా వెళ్ళి అడవిలో కూర్చుంటాయి ముసలివి అయిపోయినప్పుడు. వాటికున్న రెక్కలన్నీ కూడా అవి నోటితో పీకేసుకుంటాయట. మొత్తం పీకి అడవిలో ఉపవాసం ఉంటుంది అది. ఈ ఉపవాసంలో దానికి ఏం తెలుగుతుందో తెలియదు, కానీ దేవుడు దానికి కొత్త ఈకలు ఇస్తాడట. కొత్తగా మొలిసిన తర్వాత మళ్ళీ అది తిరిగి ముసలి అయిపోయినటువంటి పక్షి మళ్ళీ కొత్త యవనంతో బయటకు వస్తుంది. అలాగే పక్షిరాజు యవనం వలె నీ యవనమును కొత్తదగుచుండునట్లు అంటాడు. రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవిస్తా అన్నాడు. కుమ్మరి మట్టితో ఎలాంటి పాత్ర చేయగల సామర్థ్యం గలవాడు. అంటే నువ్వు నమ్మాలి, దేవుడు నీ జీవితాన్ని ఎలాగైనా దీవించగలడు. నేను ఆయన చేతిలో జిగట మట్టిని, దేవా నన్ను గొప్ప పాత్రగా చేస్తావో,
అర్హమైన పాత్రగా చేస్తావో, విలువైన పాత్రగా చేస్తావో, ఏ విధంగానూ ఒక పాత్రగా నన్ను తయారు చేయి. ఓటి కుండవలే కాకుండా ఉపయోగపడే పాత్రగా నన్ను చేయదేవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక రోజున దేవుని కనికరం నీ మీదకి వస్తుంది, దేవుని జాలి, దేవుని ప్రేమ నీ మీదకి తప్పక వస్తాయి. అనుదినం ప్రార్థిస్తున్నప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి ఇంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎలా ఉన్నామట మనమంతా? కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్టుగా. జిగట మట్టి పూర్తిగా విడిపోతున్నప్పుడు దాన్ని మరొక పాత్రగా చేశాడు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఛాన్స్, అంటే రెండవ అవకాశం దేవుడిచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుండి 18 వచ్చిన వరకు 2000 దురాత్మలను ప్రభు వెళ్ళగొట్టినప్పుడు అవన్నీ పందుల్లో ప్రవేశించి చక్కగా మేతమేస్తున్న పందులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో దూకి చనిపోయాయి. అతను ఇతరుని చంపడానికి వచ్చి పట్టాయి 2000 దురాత్మలు. ఇతను కేకలు వేస్తున్నాడు ఆ సమాధి దొడ్డిలో, సమాధుల మధ్యలో. భార్యను విడిచిపెట్టాడు, బిడ్డలు విడిచిపెట్టాడు, తాగుడు, మందు, స్నేహితులు. ఆ తర్వాత హృదయం కఠినమైపోయింది, మనసు పాడైపోయింది, మెంట్ల వాడిగా తయారాడు. ఉన్న బట్టలు తీసేస్తుంటే అందరూ తరిమేశారు. ఇక సమాధుల మధ్యలోకి వెళ్ళిపోయాడు. సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు, అరుస్తూ తిరుగుతున్నాడు. 2000 దురాత్మలు అతనిలో ఉండేవి. అతని జీవితం పూర్తిగా పాడైపోయింది, ఇక బాగుపడదు అనుకున్నారు, అందరూ వదిలేశారు. కానీ కుమ్మరి చేతిలోకి వచ్చాడు అతను, కుమ్మరి యేసయ్య. ఇక ఇతని జీవితం బాగుపడదు, ఇతను పైకి రాడు, ఇతని ఇక జీవితం నాశనమే అనుకున్నప్పుడు అతని జీవితంలోకి నాశనాన్ని తొలగించి ప్రారంభాన్ని తీసుకొచ్చాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు అనేక శోధనలు, ఇబ్బందులు మన జీవితాలకు ఎదురవుతూ ఉంటాయి. వీటిని చూసి కృంగిపోవద్దు. మరొక ఛాన్స్ నాకు ఇవ్వు ప్రభువా, మరొకసారి నన్ను తాకు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే మీ జీవితాన్ని దేవుడు మళ్ళా తిరిగి ఉదయింపచేయగలడు, లేవనెత్తగలడు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మేఘాలు, దట్టమైన మేఘాలు వచ్చినప్పుడు దానికి ఒక ఆటో పైలట్ అని ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తాడో పైలట్, ఉన్న పలంగా అది ఇలా స్ట్రైట్గా వెళ్లకుండా అది పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. తనకు అడ్డొచ్చే వాటిని దాటుకొని పైకి వెళ్ళి ముందుకు ప్రయాణం చేస్తుంది. అదే అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చో, దేవుని దగ్గర మొరపెట్టు. ప్రభా, స్మూత్గా వెళ్ళట్లేదు నా బండి, నా జీవిత బండి, నా బ్రతుకు బండి స్మూత్గా వెళ్ళటలా. అనేకమైన హడల్స్ వస్తున్నాయి, అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు, నాకు సహాయం చేయమన్నప్పుడు పక్షిరాజు ఎవరు వలే రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవం నీకు ఇస్తాడు. ఇలా వెళ్ళే నీవు పైకి ఎగరడం ప్రారంభిస్తావు. దేవుడు నీకు అనుభవాలకు తీసుకుని వెళ్ళగలని నమ్మితే దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ వెళ్తున్నాడు, కుండను మోసుకుని వెళ్తున్నాడు. కుండ అడిగిందట, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అడిగినప్పుడు అని చెప్పి ఏడుస్తున్నాడు. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. కుండను కొనుక్కొని వెళ్తున్నాడు, పెద్ద కుండ తలమే పెట్టుకొని, ఖాళీ కుండ. తనలో తాను ముక్కుకుంటూ ఏడుస్తున్నప్పుడు మొలుగుతూ కుండ అడిగింది, ఏమయ్యా రైతు ఎందుకు ఏడుస్తున్నావని. ఎవరు మాట్లాడుతున్న చుట్టూ చూశాడు. ఇంకా నడుస్తుంటే కాలుకి ఎదురు రాయి తగిలింది. అబ్బా, ములిగే నక్క మీద తాటిగా పడినట్టు ఏంటిది అని ఏడుస్తుంటే, హలో ఎందుకు ఏడుస్తున్నావు అని కుండ అందంట. ఎవరు, నువ్వేనా కుండవా మాట్లాడుతున్నావు అంటే, అవును నేనే అని. నీకే హ్యాపీగా కూర్చున్నావు నేను ఎత్తి మీద, నా కష్టాలు నీకేం తెలుసు, నా బాధలు నీకేం తెలుసు అంటే, ఆహాహా నీకే కాదు నాయన, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు పడ్డా, నేను కూడా ఇబ్బందులు పడ్డానంటే, ఓహో నీకేం బాధలమ్మా, నా తలమే కూర్చున్నావు, నీకేంటి బాధ చెప్పు నీ స్టోరీ అంటే చెప్పిందట. బాబు, నేను ఒకప్పుడు గులాబీ తోటలో గార్డెన్గా ఉన్నాను. ఒక అతను పొలుగు తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు దేవా వీడేంటి పొలుగు తీసుకుని వచ్చాడంటే, దేవుడు అన్నాడు మేలు కోసమే ఊరుకో అన్నాడు. వాడు వచ్చినాడు, ఊరుకోకుండా పొలుగు పెట్టి పొడిచి మట్టి గడ్డగా నన్ను అలా పెకలించి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి ఎత్తి పడేశాడు. దేవా ఎత్తి పడేశాడంటే, మౌనంగా ఉండు, అంతా మేలు కోసమే అన్నాడు దేవుడు. అయ్యో దేవా ఇదేం మేలు అని అనుకుంటున్నప్పుడు నీళ్లు పట్టుకొచ్చి మా మట్టి గడ్డలైన 10-20 గడ్డలు అక్కడ పడి ఉండగా మా మీద బిందెలతో నీళ్లు కొట్టాడు. అయ్యా నీళ్లు కొడుతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం, దేవా కరుణించమంటే మేలు కోసమే ఊరుకోమంటున్నాడు దేవుడు. ఏం మేలో మాకు అర్థం కాల. ఊర్లో వీళ్ళ మేనల్లుని వాళ్ళని వీళ్ళని పిలిచాడు. అన్నదమ్ములందరూ కలిసి వచ్చి మట్టితో తడిపిన మమ్మల్ని కసాబిసా తొక్కుతున్నారు కాళ్ళతో. దేవా మమ్మల్ని తొక్కుతున్నారు అంటే మేలు కోసమే ఊరుకో అంటున్నాడు దేవుడు. ఏం మేలో మాకు అర్థం కాలేదు. తొక్కిన తర్వాత మాలో రాళ్లను, అక్కడక్కడ ఉన్న మట్టి గడ్డలను, మట్టి వేర్లను ఏరిపారేశారు. తర్వాత ఏమైంది, ఇంకేమైంది, ఒక గిరగరా తిప్పేటువంటి ఒక చక్రం మీద మట్టి ముద్దగా మమ్మల్ని తీసి దాని మీద కూర్చోబెట్టి కర్రకుడు తీసుకొని చెక్కలాగా ఉంటుంది దాంతో కొడుతున్నాడు, నీళ్లు చల్లుతున్నాడు, చేయబెట్టి తిప్పుతున్నాడు. ఓహో, మరి ఆ తర్వాత కష్టాలు అక్కడెక్కడ తీరే ఇంకా ఉన్నాయి మా కష్టాలు. నన్ను ఒక పాత్రగా చేశాడు.
పచ్చి పాత్రగా తీసుకొని పక్కన పెట్టి నాలాంటి ఒక ఆరుగురు 7 తయారు చేశాడు. మేమంతా పాత్రలు అయిపోయాం. అప్పుడు రైతు అన్నాడు, కష్టాలు తీరిపోయాయి కదా. ఎక్కడ తీరాయి? ఊరుకోండి సార్, మా కష్టాలు తీరాయని మేము అనుకుంటుండగా, దేవా ఇకనైనా కష్టాలు ఉండవు కదా, ఈ కొమ్మరి మాకేం కష్టపెట్టడు కదా అనుకుంటున్నాం. తెల్లారి లేచి భార్యతో చెప్పాడు, పొగ పెట్టవే అన్నాడు, నిప్పు పెట్టవే అన్నాడు. ఎవరికో అనుకున్నాం. అక్కడ నిప్పు పెట్టిన తర్వాత బట్టీలో తీసుకెళ్ళి మమ్మల్ని అందరూ వరుసగా పేర్చాడు. దేవా ఒళ్ళు కాలిపోతుందంటే మేలు కోసమే ఊరుకో అంటున్నాడు దేవుడు. ఇదేం మేలో మాకు అర్థం కాలేదు. ఎర్రగా కాలేదాకా ఒకరోజు వచ్చి చూశాడు. వాళ్ళ ఆవిడంది ఇంకా చాలదంది, మళ్ళీ వెళ్ళింది. మళ్ళా నిప్పు పెట్టారు. 2వ రోజు మరొకడు చూశాడు, ఇంకా చాలదన్నాడు, మళ్ళా నిప్పులో పెట్టారు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలాగా కాల్చి పారేశారు మమ్మల్ని. ఈ ఖాళీ అయిపోయిన తర్వాత బయటికి తీశారు మమ్మల్ని. అప్పుడు రైతు అన్నాడు, కష్టాలు తీరిపోయాయి కదా. ఆగు రైతు, అప్పుడే ఎక్కడ తీరాయి? మమ్మల్ని మార్కెట్లో తీసుకెళ్ళి పెట్టాడు. బజార్లో సెంటర్లో పెట్టినప్పుడు రైతు బజార్లో మమ్మల్ని కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కొండను పైకెత్తడం, టకాని మొట్టికాయలు వేయడం. బాలేదు అంటారు, పటాపటా మొట్టికి మా నెత్తి నిండా మొట్టికాయలే. రైతు, నువ్వేమైనా తక్కువ మొట్టికాయలు వేసావా? రైతు, ఎన్నో మొట్టికాయలు వేసాక నన్ను కొన్నావు, అవునా? ఇన్ని కష్టాలు పడ్డాక ఇప్పుడు నేను నెత్తెక్కి నేను కూర్చున్నా. ఇప్పుడు నేను ఈ గొప్ప స్థానాన్ని పొందడానికి ఎన్నో తిప్పలు పడ్డాను. అన్ని బాధలు పడిన తర్వాత దేవుడు నాకు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు. రేపు మీ ఇంటికి వెళ్ళి కూర్చుంటే నన్ను భద్రంగా మీ ఆవిడ ఒక పక్కన పెడుతుంది, ఉదయం సాయంత్రం నన్ను తడుపుతుంది, నీళ్లు నాలో పోస్తుంది, పిల్లలందరికీ వడ్డిస్తుంది. అంటే అందరికీ సర్వీస్ చేసేదాన్నిగా నేను మారిపోయాను. ఇంత పాత్రగా మారడానికి ఎన్నో ఇబ్బందులు కలిగిన ఇప్పుడు నేను అర్హమైన పాత్రగా, సర్వీస్ చేసే పాత్రగా, విలువైన పాత్రగా, నాకు ఒక రూపం, నాకు ఒక పేరు. నా వైపు అందరూ తెల్లవారుజామున చూస్తారు, మధ్యాహ్నం నా వైపు చూస్తారు, సాయంత్రం నా వైపు చూస్తారు. అవునా కదా? గట్టిగా చెప్పండి. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఒకప్పుడు కొండలే కదా మన ఫ్రిడ్జ్లు. ఇప్పుడు గొప్ప స్థానం వచ్చింది. ఇది నిజమన్న వాళ్ళు చేయొద్దండి. రైట్. అంటే ఒక స్థానం దేవునికి ఇచ్చే ముందు కొన్ని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా నువ్వు ఏమాత్రం బాధపడకుండా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్తూనే ఉండు. ఒకరోజు నువ్వు ఉన్నతమైన స్థాయి దేవునికి ఇవ్వబోతున్నా నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. ఉన్నతమైన స్థాయి రాబోతుంది. ప్రభు నీకు తప్పక దయచేస్తాడు. దేవుడు నేను దీవించి బలపరుస్తాడు. ఇప్పుడు మనం చేయవలసిన, దేవా నేను ఒక జిగట మట్టిగా నీ చేతుల్లోకి వస్తున్నాను. ఇన్నాళ్ళు లోకం చేతిలో ఉంటే మనల్ని తీసి అవతల పడేస్తారు. కొండ పగిలినట్టుగా ఉంటే తీసి పక్కన పడేస్తాడు. కానీ మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, పక్కన పడేయడు. పగిలిపోయిన కొండను కూడా మళ్ళా తీసి నీళ్లు చల్లి దానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడట. అంటే నీ జీవితానికి మరొక ఛాన్స్ కూడా ఇచ్చి నిన్ను పైకి తీసుకొని రాగలడని నమ్మితే నీ చేతిని పైకెత్తు. ప్రార్థన చేసుకుందాం. ఆ కుమ్మరి చేతిలో నా జీవితాన్ని పెడతానని వారు చేయొద్దండి. యేసయ్యా, నీవు నా కుమ్మరివి, నేను జిగట మట్టిగా నీ చేతిలోకి వస్తున్నాను. ఇక నీ చేతిలోనే నన్ను ఉంచు. నా కుటుంబము, నా ఆర్థిక విషయాలు, నా ఇండ్లు, నా జీవితము, నా భవిష్యత్తు అన్నవారు మీ చేయి పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను తాకమని గట్టిగా అడుగుతూనే ఉన్నాడు. యేసయ్యా, నువ్వు నా కుమ్మరివి, నువ్వు ఒక మంచి పాత్రగా నన్ను తయారు చేయి. విలువైన పాత్రగా, ఘనమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా చేయి నాయన. సేవ చేసే పాత్రగా చేయి తండ్రి. 10 మందికి ఉపయోగపడే పాత్రగా నన్ను చేయదేవా. నాలో ఏదైనా లోపం ఉంటే తీసివేనైనా, పగిలిపోయే పాత్రగా ఉంటే తిరిగి 2వ ఛాన్స్ నాకు దయచేయి. తెలుసో తెలియకునే పగిలిపోయానేమో, విడిపోయానేమో, తిరిగి మళ్ళా నన్ను మరొక పాత్రగా చేయి తండ్రి. Lord, you can give second chance to everyone. ప్రభు, ప్రతి ఒక్కరికి నీవు మరలా 2వ అవకాశాన్ని ఇస్తూ ఉన్నావు. Yes, my brother and sister, God will restore your life. సహోదరి సహోదరుడు, దేవుడు మరలా నీ జీవితాన్ని తిరిగి కట్టుచున్నాడు. He will rebuild again. ఆయన మరలా నీకు తిరిగి కడతాడు. He'll give you new life. నూతన జీవితాన్ని ఇస్తాడు. He can change you. నిన్ను మారుస్తాడు ఆయన. He can bless your life. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. Young man, pray. Say, the Lord, I am a clay coming into your hand. You are my potter. యవనస్తుడు ప్రార్థించండి. ప్రభు, ఒక మంటిగా నీ చేతిలోకి వస్తున్నారు, నీవు నా కుమ్మరివి ప్రభు అని స్వరమెత్తి ప్రార్థించు. I am just a clay to come into your hand, my God. నేను ఒక మన్నుగా నీ చేతిలోకి వస్తున్నాను తండ్రి అని ప్రార్థించు. ప్రతి ఒక్కరు, you are my potter, touch me and help me, Lord. నీవే నా కుమ్మరిగా ఉన్నావు, నన్ను తాకుము, నన్ను ఆశీర్వదించమని ప్రార్థించు. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Anoint me, Jesus. యేసు, నన్ను అభిషేకించండి. Use me for your glory, Father. నీ మహిమ కొరకు నన్ను వాడుకొనుము తండ్రి. Thank you, my Jesus. నా యేసు, నీకు స్తోత్రం ప్రభు. We worship you, we glorify your name. నిన్ను ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి. We magnify your name, Jesus. యేసయ్య, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్న ఈ పాట అందరూ కళ్ళు మూసుకొని పాడదాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా,
పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రయని పారవేయకుమా. పొంగే పొరలు పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి చప్పట్లు కొడుతూ పాడదాం. జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యోగ్యమైన పాత్రగా పవన పరచుమా. ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. యోగ్యమైన పాత్రగా పవన పరచుమా. ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పనికిరా పాత్రయని చేతులు వేసే వైపు పారవేయకుమా. పొంగే పొరలు పాత్రగా నన్ను నింపుమా. మరొకసారి ఆ పాట పాడదాం. పనికిరాని పాత్రయని పారవేయకుమా. పొంగే పొరలు పాత్రగా నన్ను నింపుమా. యేసయ్యా, నన్ను నా ఇంటి వారిని మీరే మీ చిత్తానుసారంగా రక్షించి నీ కృపలో దాయండి. నీ ఆత్మతో నింపి నీకు ఇష్టమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, సేవ చేసే పాత్రగా నా జీవితాన్ని వాడుకోదేవా. నా హృదయంలోకి రమ్ము దేవా. జిగట మన్ను కుమ్మరి వారి చేతిలో ఉన్నట్టు నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఏ రూపులోకి నువ్వు మార్చినా నాకు పర్వాలేదు. నీకు ఇష్టమైన రూపు నాలో కనబడేదాకా నాతో పని చేయనాయన. నాపై నీ హస్తం ఉంచి నన్ను సరిచేయండి, నన్ను వాడుకునండి. నీకే స్తోత్రమేసయ్యా. దేవుని వెలుగు వీరి జీవితాల్లోకి వచ్చునుగాక. వీరి కుటుంబాల్లోకి దేవుని వెలుగు వచ్చునుగాక. శాంతి సమాధానాలు దయచేసి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించి, అనారోగ్యాలను విడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎక్కడ బాధ ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి. ఒక చేయి ప్రభు వైపు ఎత్తండి. మీ శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా అక్కడ చేతులు ఉంచండి. నాతో ఏకీభవించండి. ప్రార్థన అయిపోగానే 7 సార్లు మీ శరీరాన్ని కదిపేయాలి. 7 మార్లు కాళ్ళు చేతులు కదిపి దేవానికి స్తోత్రం అని నోటితో స్తుతిస్తున్నప్పుడు ఆ నొప్పులు, ఆ బాధలు, ఎముకల్లో, నరాల్లో, ములుగులో, మరి ఎన్నుముకలో, గర్భసంచిలో, మరి స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, పురుషులకు సంబంధించిన వ్యాధులు, అవి ఎలాంటివైనా అవి యేసునామములో వెళ్ళిపోతాయి అన్నాడు ప్రభు. వెళ్ళగొడతాడు. వెంటనే మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని మీ సాక్ష్యాలు మాకు తెలియపరచవచ్చు. చెప్పండి, యేసయ్యా మా ప్రతి విషయాన్ని చేతికి అప్పగిస్తున్నాను. మా ఆత్మ, శరీరం, మనస్సు, నా కుటుంబము, నా వ్యాపారము, మా ఉద్యోగాలు, మా ఆర్థిక విషయాలు మీ కాపుదల్లో ఉంచండి. థ్యాంక్ యూ జీసస్. మంచి ఆరోగ్యాన్ని ఇస్తానన్నావు. నీ గాయపడిన హస్తం నా మీద ఉంచి స్వస్థపరచండి ప్రభా.
స్తోత్రం స్తోత్రం చెప్తున్నారు. In the name of Jesus, Satan, I bind you right now. యేసు నామములో సాతాను నిన్ను బంధిస్తున్నాను. Evil spirits, darkness, all types of pain and sickness in their body. చీకటి సంబంధమైన ప్రతి విధమైన శరీరంలో బాధ కలిగించు దురాత్మలారా. Blind, deaf spirit, blind spirit, any kind of evil spirits in their body. శరీరంలో ఉన్నటువంటి గుడ్డి ఆత్మ అయిన చెవిటి మోగాత్మ ఎటువంటి అపవిత్రాత్మ శరీరంలో ఉన్నప్పటికీ, Any pain in their body. శరీరంలో ఎటువంటి బాధతో ఉన్నా, Any kind of headache, ఎటువంటి తలనొప్పి ఉన్నా, neck pain, మెడ నొప్పి, any kind of cold, cough and fever, జలుబు, దగ్గు, జ్వరముతో బాధపడుతున్నప్పటికీ, chest pain, ఛాతిలో నొప్పి, problem in the heart, గుండెలో బాధ సమస్య, kidney stones, మూత్రపిండాల్లో రాళ్ళు, liver problem, కాలేయ సమస్య, any kind of problem in their body, శరీరంలో ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నా, problem in the womb, గర్భసంచిలో సమస్యతో ఉన్నా, even woman related, men related diseases, స్త్రీల సంబంధమైన పురుష సంబంధమైన రోగములతో ఉన్నప్పటికీ, old age problems, వృద్ధాప్యములో సమస్యలు, joint pains, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, burning sensation, అరికాల అరిచేతుల మంటలు, I command, come out. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. In the name of Jesus, go. యేసు నామములో బయటికి పో. Leave my people in Jesus' name. యేసు నామములో నా ప్రజలను విడిచిపెట్టు. Any pain, go, come out. ఎటువంటి బాధైనా తొలగిపో, బయటికి రా. Even back pain, go in Jesus' name. నడుము నొప్పి యేసు నామములో తొలగిపో. Be healed. స్వస్థత పొందండి. Be healed in Jesus' name. యేసు నామములో స్వస్థత పొందుడి. Any kind of disease, the spirit of pain, come out in Jesus' name. ఎటువంటి వ్యాధి బాధించే దురాత్మ శక్తులను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. Completely be healed. పూర్తి స్వస్థత పొందుకునండి. Receive healing and receive blessing. స్వస్థత పొందుకునండి, ఆశీర్వాదాలు పొందుకునండి. When back pain, go in the name of Jesus. నడుము నొప్పి కూడా యేసు నామములో తొలగిపోమని Receive ఆజ్ఞాపిస్తున్నా. healing right now. స్వస్థత పూర్తిగా పొందుకునండి. Those who don't have pregnancy, those who are waiting for pregnancy, miraculously she may conceive for the glory of God. సంతానం లేకుండా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు అద్భుత రీతిలో గర్భము ధరించి బిడ్డలను అద్భుత రీతిలో కందురుగాక. Miracle may happen to them. వారి జీవితాలు అద్భుతం జరుగునుగాక. Yes, the Lord is touching you and healing you. Clap your hands and praise the Lord. ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను స్తుతించి ప్రభువును స్తుతించండి. ఇలా చేతులు పైకెత్తి పైకి చూస్తూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. మరొకసారి గట్టిగా ఒక 3 సార్లు థ్యాంక్ యూ జీసస్ అని గట్టి. మరి కాళ్ళు చేతులు కదుపుతూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన అవయవాల ద్వారా దేవుని గణపరచమన్నాడు. కాళ్ళు చేతులు కదుపుతూ ప్రభుని స్తుతించండి. ఎస్, ప్రభునామని కనపరుస్తుంది. మీరు ఇందాక చెయ్యి నొప్పి ఉందని పెట్టారే, అక్కడ 7 మార్లు ఆ శరీర భాగాన్ని కదిపేయాలి. కదపండి చేయత, లేకపోతే 7 సార్లు ఎత్తండి. 7 సార్లు అని చెప్పాను. మెడ తిప్ప లేకపోతే 7 సార్లు తిప్పండి. కాలు వంచకపోతే 7 సార్లు వంచండి. ఆ నడుమిలో తిప్పుతున్నప్పుడు 7 సార్లు తిప్పండి. నొప్పి, బాధ, వేదన మీ శరీరాల నుండి వెళ్ళిపోతూ ఉంది.